ఓం శ్రీ బ్రహ్మం నమః. ఓం శ్రీ విష్ణుం నమః. ఓం శ్రీ రుద్రం నమః. ఓం శ్రీ గురుం నమః. ఓం శ్రీ శనిం నమః. ఓం శ్రీ రాహుం నమః. ఓం శ్రీ కేతుం నమః. ఓం శ్రీ పరాశర మహర్షిం నమః. ఇప్పుడు నేను చెబుతున్న ఫలితాలు, లాభాలు, నష్టాలు కూడా గోచారంలోని గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క సంచారము ఏ రాశులలో జరుగుతున్నదో వాటి ప్రకారము ఈ రాశి ఫలితాలు నేను చెప్తున్నాను. ఈ రాశి ఫలితాలు జాతకుని యొక్క జన్మలగ్నాన్ని అనుసరించి కాదు, గోచారంలోని గురువు, రాహువు, కేతువు, శని యొక్క సంచారాన్ని బట్టి చెప్తున్నవి. ఈ ఫలితాలు జాతకునిపై 20 నుంచి 30% మాత్రమే ఉంటవి. పూర్తి ప్రభావము జాతకుని యొక్క లగ్న చక్రంలోని ఈ రాహువు, శని, గురువు, కేతువుల యొక్క ప్లేసులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకొనగలరు. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి నేను చెబుతున్న విశ్లేషణ మాత్రమే ఇది. నేను జ్యోతిష్యపరంగా చెప్పిన ఈ జాగ్రత్తలు మదిలో ఉంచి మీరు ఆచరించి నష్టపోకుండా జీవితాన్ని మంచిగా, సుఖవంతమైన, ఆనందమయమైన, సంతోషకరమైన జీవితంగా మలుచుకుంటారని ఆశిస్తున్నాను. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. నరుడా, నా మాట నమ్మండి. సద్గురు ఈ బోధ మదిలో ఉంచండి. ధన్యవాదములు. మీ మల్లికార్జున్.